తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో పాల్వంచ మున్సిపల్ కార్యాలయం మరియు పూర్ణ టీ స్టాల్ వద్ద జరిగిన కళాజాతకు స్వాగతం పలికి వారితో కలిసి పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు చిందేశారు. ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో గృహజ్యోతి పథకం అమలు చేసి అందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు హెచ్ మధు, మాలతు కోటి నాయక్, ధర్మా సౌత్, ఉపేందర్, లక్ష్మణ్, ఓలపల్లి రాంబాబు, షాబోలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఇచ్చిన హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ఈరోజు ప్రజల మన్ననల్ని పొందుకుంటూ మరి నిజంగా ఇందిరమ్మ పాలనని తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక వారధి మరియు సారథి అయినటువంటి కళా బృందాలతో కార్యక్రమం నుంచి దానిలో భాగంగా ప్రచార భాగంగా పాల్వంచ మున్సిపాలిటీ ఆఫీస్కి రావడం జరిగింది. వారికి మా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధంగా మరింత ఏదైతే మిగిలిన హామీలు ఏమన్నా ఉండి అన్నిటి కూడా తూచా తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలకి మంచి రోజులు, ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, త్వరలోనే రాహుల్ గాంధీ గారు అనతి కాలంలో ఈ దేశాన్ని ప్రధానికి అయ్యే దిశగా అందరం కూడా కృషి చేద్దామని సందర్భంగా ఆహ్వానిస్తూ జై ప్రజాపాలన. వచ్చేనమ్మ ఇందిరమ్మ రాజ్యం తెచ్చేనమ్మ ఇంటింటా సౌభాగ్యం.